విశ్వం విష్ణుర్వషట్కార భూత భవ్య భవత్ప్రభుభూత కృద్భూత ప్రద్భావ భూతాత్మభూత భావన. Very good afternoon everybody. This is Srinivas working as a school assistant. My subject is physical science. Today I am going to give you a very clear explanation about present simple, past simple and future simple. Okay. అసలు ఒక భాషని మాతృభాష ద్వారానే ఎందుకు బోధించాలి, ఆ భాష మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలగాలి అంటే మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను సార్. ఓకే, బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఆఫ్ ద రూట్ వెర్బ్ దట్ ఈస్ అండర్స్టాండ్. ఓకే, మనందరికీ తెలుసు ఇంగ్లీష్ భాషలో V1, V2, V3, V4, V5 అనేటువంటి 5 వెర్బ్ రూపాలు అనేటువంటివి ఉన్నాయని. దేర్ ఆర్ 5 ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్. V1, V5 రిప్రజెంట్స్ ఫర్ ద ప్రజెంట్ టెన్స్. ఓకే, సో అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకును. ఐ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకుంటాను. వీ అండర్స్టాండ్, మేము అర్థం చేసుకుంటాము. దే అండర్స్టాండ్, వారు అర్థం చేసుకుంటారు. ఓకే, అతడు అర్థం చేసుకుంటాడు అని చెప్పాలి అంటే ఇక్కడ V5 అంటే హీ అండర్స్టాండ్స్ అని చెప్పాలి. ఎందువల్ల అండర్స్టాండ్స్ అంటే అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకుంటుంది అనే మీనింగ్ ఇస్తుంది కాబట్టి హీ అండర్స్టాండ్స్. అలాగే షీ అండర్స్టాండ్స్, ఇట్ అండర్స్టాండ్స్. రాజు అండర్స్టాండ్స్, రాణి అండర్స్టాండ్స్. ఓకే, అలాగే యూ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకుంటారు అనేటటువంటిది ఈ యొక్క భాష V1, V5 అనేటువంటివి ఇస్తాయి. ఓకే, సో ప్రజెంట్ సింపుల్ గురించి ఇక్కడ చెప్తా. ఐ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ రూపంలో అడగాలి. ఓకే, ఇప్పుడు మనం ఐ అండర్స్టాండ్ అంటే హిందీలో ఏం చెప్తామండి అంటే మై సమజ్తా హూ. ఓకే, మై సమజ్తా హూ, మై సమజ్తీ హూ, నేను అర్థం చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు దానికి క్వశ్చన్ అడగాలంటే ఏమంటాం? క్యా మై సమజ్తా హూ, క్యా మై సమజ్తీ హూ, లేదా మై సమజ్తా హూ క్యా, మై సమజ్తీ హూ క్యా అని చెప్పని మనం చెప్తాం. ఓకే, ఇక్కడ క్యా అనేటువంటిది వాడుతున్నాం. మరి ఇంగ్లీష్లో ఏం వాడతామండి అంటే ఒక హెల్పింగ్ వెర్బ్ వాడతాం. అయితే ఇక్కడ చూడండి, ఐ అండర్స్టాండ్, ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకోను, అంటే అర్థం చేసుకుంటాను చేయను. ఐ డోంట్ అంటే నేను చేయను. ఐ డోంట్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకున్నటను చేయను, నేను అర్థం చేసుకోను అనేటువంటి మీనింగ్ ఈ భాష వస్తుంది. అలాగే ఐ డూ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకున్నటను చేస్తాను, అంటే నేను అర్థం చేసుకుంటాను అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. అంటే ఐ అండర్స్టాండ్ అన్నా ఐ డూ అండర్స్టాండ్ అన్నా ఒకటే. ఓకే, సో ఇలా ఉన్నదాన్ని ఇలా ఎందుకు రాస్తామండి అంటే మనం క్వశ్చన్ అడగాలంటే మనకు ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ డూని ముందు పెడతాం. అంటే డూ ఐ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకున్నటను చేస్తానా. ఐ డూ అంటే నేను చేస్తాను, డూ ఐ అంటే నేను చేస్తానా అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి డూ ఐ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకున్నటను చేస్తానా అంటే నేను అర్థం చేసుకుంటానా, ఇది నియర్ ఫ్యూచర్. డోంట్ ఐ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకున్నటను చేయనా అంటే నేను అర్థం చేసుకోనా అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. అదే ఇప్పుడు సపోజ్ హీ అన్నా అనుకోండి, హీ వచ్చినప్పుడు ఏం చెప్తాం? హీ అండర్స్టాండ్స్, హీ అండర్స్టాండ్స్ అంటే అతను అర్థం చేసుకుంటాడు అని చెప్తున్నాం. మరి క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వెర్బ్ లేదు కదండి. సో దీన్ని ఎట్లా చెప్తామండి అంటే హీ డస్ అండర్స్టాండ్, హీ డస్ అండర్స్టాండ్, అతడు అర్థం చేసుకున్నటను చేస్తాడు. హీ డజ్ అంటే అతడు చేస్తాడు, షీ డజ్ ఆమె చేస్తుంది, ఇట్ డజ్ ఇది చేస్తుంది. అలాగే డజ్ హీ అతడు చేస్తాడా, డజ్ షీ ఆమె చేస్తుందా, ఓకే డజ్ ఇట్ ఇది చేస్తుందా. అలాగే ఇక్కడ హీ డజ్ అండర్స్టాండ్, అతడు అర్థం చేసుకున్నట్టు చేస్తాడు, అతను అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఈ డజ్ ఇక్కడ పెట్టండి సార్. డజ్ హీ అండర్స్టాండ్, డజ్ హీ అండర్స్టాండ్ అంటే అతడు అర్థం చేసుకున్నట్టు చేస్తాడా అంటే అతడు అర్థం చేసుకుంటాడా, నియర్ ఫ్యూచర్. ఓకే, సో డజ్ హీ అండర్స్టాండ్. ఎందువల్ల ఇక్కడ హీ డజ్ అండర్స్టాండ్ అనేటువంటిది వచ్చిందంటే ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైంది. అలాగే ఇక్కడ క్వశ్చన్ ఫామ్ ఎట్లా తయారు చేయనటువంటిది కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైంది. ఓకే, హీ డజ్ నాట్ అండర్స్టాండ్, అతను అర్థం చేసుకుంటూ చేయడు అంటే అతను అర్థం చేసుకోడు. సో డజంట్ హీ అండర్స్టాండ్ అంటే అతను అర్థం చేసుకోడా. డజంట్ షీ అండర్స్టాండ్, ఆమె అర్థం చేసుకోదా. డజంట్ ఇట్ అండర్స్టాండ్, ఇది అర్థం చేసుకోదా అనేటువంటి మీనింగ్ ఇది ఇస్తుంది. ఇప్పుడు రాజు అన్నాం అనుకోండి, రాజు అర్థం చేసుకుంటాడని మనం తెలుగులో చెప్తాం. అంటే రాజు అండర్స్టాండ్స్ అనే చెప్పాలి, అంతేగాని రాజు అండర్స్టాండ్ అని చెప్పాం. ఎందువలన అంటే అండర్స్టాండ్ అంటే ఆ యొక్క మీనింగ్ రాదు కాబట్టి రాజు అండర్స్టాండ్స్. ఓకే, ఇప్పుడు రాజు అర్థం చేసుకుంటాడా అంటే డస్ రాజు అండర్స్టాండ్, రాజు అర్థం చేసుకుంటాను చేస్తాడా అంటే రాజు అర్థం చేసుకుంటాడా. వెరీ సింపుల్ కాన్సెప్ట్.
ఐ అండర్స్టూడ్ అంటే నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు దీనిలో క్వశ్చన్ అడగడానికి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కదా, దాన్ని ఇంకోలా ఎలా రాస్తామంటే ఐ డిడ్ అండర్స్టాండ్. అండర్స్టూడ్ అన్నా డిడ్ అండర్స్టాండ్ అన్నా ఒకటే. ఓకే, అంటే అర్థం చేసుకుంటాను చేశాను అని. ఐ డిడ్ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకుంటాను చేశాను. ఓకే, నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు దీనికి క్వశ్చన్ అడగాలంటే డిడ్ ఐ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకుంటాను చేశానా, నేను అర్థం చేసుకున్నానా పాస్ట్ టెన్స్లో. అలాగే ఐ డిడింట్ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకోలేదు. డిడింట్ ఐ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకుంటాను చేయలేదా అంటే నేను అర్థం చేసుకోలేదా అనేటువంటిది. ఇప్పుడు అదే మనము నియర్ పాస్ట్ టెన్స్లో అడగాలనుకోండి, మనం ఏం రాస్తామండి అంటే ఐ హ్యావ్ అండర్స్టూడ్. ఐ హ్యావ్ అండర్స్టూడ్ నేను అర్థం చేసుకుని ఉన్నాను. ఓకే, హ్యావ్ ఐ అండర్స్టూడ్ నేను అర్థం చేసుకుని ఉన్నానా, నేను అర్థం చేసుకుని ఉన్నానా అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు సపోజ్ ఇట్ హ్యాజ్ అండర్స్టూడ్. ఇట్ హ్యాజ్ అండర్స్టూడ్ అంటే ఇది అర్థం చేసుకుని ఉన్నది. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి. ఇట్ హ్యాజ్ అండర్స్టూడ్ టు మీ ఇది నాకు అర్థమై ఉన్నది, ఇది నాకు అర్థమైనది. ఇట్ హ్యాజ్ అండర్స్టూడ్ టు మీ ఇది నాకు అర్థమైనది. హ్యాజ్ ఇట్ అండర్స్టూడ్ టు మీ అంటే ఇది నాకు అర్థమైనదా. సో నాకు అర్థమైందని చెప్పాలంటే హ్యాజ్ ఇట్ అండర్స్టూడ్ టు మీ నాకు అర్థమైందా అని అడగాలి. అలాగే ఇప్పుడు మనము ఐ హ్యావ్ నోన్ అంటే నేను తెలుసుకుని ఉన్నాను. అలాగే ఇట్ హ్యాజ్ నోన్ టు మీ ఇది నాకు తెలిసి ఉన్నది, ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అనేటువంటి. ఇప్పుడు ఇది నాకు తెలుసా అని అడగాలనుకోండి అంటే హ్యాజ్ ఇట్ నోన్ టు మీ నాకు తెలిసి ఉన్నదా, నాకు తెలుసా అనేటువంటి విధంగా ఈ యొక్క భాష వ్రాయబడి ఉందని ఖచ్చితంగా మనం చెప్పాలి. అంటే ఏంటని అంటే ఐ నో అన్నా అనుకోండి అంటే నేను తెలుసుకుంటాను. ఐ విల్ నో అంటే నేను తెలుసుకుంటాను, అది ఫ్యూచరు, ఇది నియర్ ఫ్యూచర్. సో ప్రజెంట్ సింపుల్ ఎప్పుడు కూడా నియర్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఓకే, అలాగే ఐ విల్ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకుంటాను. విల్ ఐ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకుంటాను. అలాగే వోంట్ ఐ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకుంటాను చేయనా అంటే నేను అర్థం చేసుకోనా అనేటువంటి సింపుల్గా ఈ యొక్క భాష అనేటువంటిది ఏర్పడింది. సో ఇక్కడ మనం ఏ విధమైనటువంటి గ్రామాన్ని కూడా మేము ఎవరికీ చెప్పాలా, మాతృభాష ద్వారానే ప్రతి పదానికి ఉండేటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఒక పదానికి ఉండేటువంటి ఆ బంధం అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్తూ ఆ యొక్క భాష ఏ విధంగా వ్రాయబడింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ త్రూ ద మదర్ లాంగ్వేజ్. ఓకే, మై కాన్సెప్ట్ అనేటువంటిది మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే.